షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఉదయకాల కృపావాక్యము ఒకసారి మనం చూసుకుందాము. ఈ దినమున అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ పత్రిక మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ఎలోహిం నందు స్థిరులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మీరు నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా బిడ్డలారా. ఎవరి సంఘ బిడ్డలను పట్టుకొని ఆయన తన కిరీటముగా, తన ఆనందముగా భావిస్తున్నాడు. మనకు తెలుసు కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని. అదేవిధంగా పిల్లలు తండ్రులకు కిరీటాలుగా ఉంటారని. కాబట్టి బిడ్డలారా, ఎక్కడ కానీ కిరీటాలు ఎవరు ఉంటారు? భర్తలకు భార్యలు కిరీటాలుగా ఉంటారు. వారు యోగ్యురాలుగా ఉన్నప్పుడు, వారు జ్ఞానవంతురాలుగా ఉన్నప్పుడు, వారు గుణవతులుగా ఉన్నప్పుడు భర్తలకు వాళ్ళు మరి కిరీటాలుగా ఉంటుంటారు. అదేవిధంగా ప్రయోజకులైన పరిశుద్ధులైన తల్లిదండ్రులకు బిడ్డలు మంచి ప్రయోజకులైన పిల్లలు వాళ్ళు జన్మించినప్పుడు, వారు బాల్యదినముల నుంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఎదుగుతున్నప్పుడు వారి తండ్రులకు వారు కిరీటాలుగా ఉంటారు. ఎంత గొప్ప భాగ్యము కదా! భార్య భర్తకు కిరీటముగా ఉండడము, పిల్లలు తండ్రులకు కిరీటాలుగా ఉండడం ఎంత గొప్ప ధన్యత. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో చెప్తున్నాడు, మీరు నా ఆనందము, మీరు నా కిరీటాలై ఉన్నారు అని. సో సంఘ బిడ్డలను ఒక సేవకుడు, ఒక ఉన్నతమైన సేవకుడు తన యొక్క కిరీటాలుగా భావిస్తున్నాడు. తను పొందుకొనబోయే ఆ యొక్క మహిమ ముందు, ఆ మహిమ కిరీటాల ముందు మీరందరూ నాకు కిరీటాలు అని చెబుతున్నాడు. బిడ్డలారా, అది ఎంత గొప్ప భాగ్యము ఎందరికి సేవకులకు ఉంటుంది. ప్రతి సేవకుడి యొక్క ప్రయాస అదే. ఇక్కడ తల్లుల పాత్ర పోషిస్తుంటారు సేవకులు. సో వారు ఆ సంఘ బిడ్డలు వాళ్ళు కిరీటాలుగా ఎదగాలని, వారు ఆ సేవకుడికి, ఆ సేవకుని కుటుంబానికి ఆనందంగా ఉండాలని ప్రతి సేవకుడు భావిస్తుంటుంటాడు. కానీ అట్టి భాగ్యము ఎందరికీ దొరుకుతుందో మరి. ఆ విధంగా బిడ్డలారా, మీరు మీ సేవకులకు మీరు కిరీటాలుగా ఉండినట్లుగా, మీరు ఆనందముగా ఉండినట్లుగా మీ జీవితాలను, మీ కుటుంబాలను జ్ఞానం చొప్పున కట్టుకోండి. అప్పుడు యోగ్యురాలు తన భర్తకు ఎలా కిరీటంగా ఉంటుందో, పిల్లలు తండ్రులకు ఎలా కిరీటంగా ఉంటారు, మీరు సంఘములకు, సంఘ కాపరి కిరీటాలుగా ఉంటారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇసాకు, యాకోబుల ఎలోహిం, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తన సంఘ బిడ్డలతో, మీరు నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారని. అట్టి కృపను అలాంటి సేవకుడికి అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చారు. ఈ కాలములలో తండ్రి నీ సేవకులు కూడా అట్టి కృప దయచేయమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.